హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనుష్ డైరీ. సో ఈరోజు అయితే నావీ డే జరుగుతుంది వైజాగ్లో, చూడడానికి వెళ్తున్నా. సో నా వరకు ట్రై చేస్తా క్లిప్స్ అన్నీ పెట్టడానికి, చూడండి. సో గాయ్స్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. సో మనం ముందే వెళ్ళిపోతే ప్లేసెస్ అవి దొరుకుతాయి, లేకపోతే ఇంకేం చూడడానికి కనిపించదు అనమాట. ర్యాపిడో భయ్యా హాయ్ చెప్పు. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. వెహికల్స్ అవి లోపలికి ఎలో చేయరు కాబట్టి సో మేమైతే పార్క్ హోటల్ దగ్గర వెహికల్ పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఎంత దూరం నడవాలంటే మా ఫ్రెండ్స్ ఎక్కడో ఉన్నారనమాట. మేము అరౌండ్ ఒక 1 km నడిచి ఉంటాం. సరే టైం 3 అయింది కదా, ఓకే పర్లేదు జనాలు అంత లేరు అని మేము అనుకున్నాము. కానీ తీరా చూస్తే పాసెస్ లేని వాళ్ళని ఒక దగ్గరికి పంపించేస్తారు. సో ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారంటే ఓకే మనమే లేట్గా వచ్చామని చెప్పి అనిపించింది మాకు. జనాలు చూస్తే చాలా భయం వేసింది. అంటే పూర్తిగా కనిపిస్తుందా, వీడియో క్లిప్స్ తీయగలనా లేదా అని చాలా డౌట్ వచ్చింది. కానీ నా వరకు నేను ట్రై చేసా మొత్తం కవర్ చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. అక్కడికి సబ్మెరైన్ వచ్చింది ఫ్రెండ్స్, చూడండి జూమ్ చేసా. ఫైనల్లీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు. సో ఇక్కడ చూస్తే హెలికాప్టర్స్ ఉన్నాయి, బోట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే హెలికాప్టర్ నుండి దిగుతారు బోట్ మీదకి. సో దిగేసాక వెళ్ళి బాంబ్ సెట్ చేసి వచ్చి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ విజువల్లో చూస్తే అతను దిగుతున్నారు. సో ఇలాంటివన్నీ నేవీ డే రోజు మనకి చూపిస్తారనమాట. నాకు ఇతన్ని అయితే చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. బికాస్ కనిపించట్లేదని చెప్పి చెట్టు ఎక్కేశారు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? మనకి పారాషూట్ పర్ఫార్మెన్స్ ఎందుకు చూపించారు అంటే లైక్ డీప్ ఏరియాస్లో డైరెక్ట్గా ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు పారాషూట్స్ యూస్ చేసి దిగుతారనమాట. సో అది మనకిప్పుడు డెమోలాగా చూపించారు. ఇండియన్ ఫ్లాగ్ పారాషూట్ బాగుంది, నాకు పబ్జీ గుర్తొచ్చింది యాక్చువల్గా.
జనాలు ఉన్నారో చూసారా గైస్, అట్లా ఉంటుంది వైజాగ్ బీచ్. కాలు నొప్పి వచ్చి కూర్చున్నాం ఇసుకలో గాయస్. విశాల వినీల తూర్పు సాగర సీమకు నిరంతర నిఘా నేత్రాన్ని, రక్షణ దీక్షా కంకణధారిణి నేను. ఈ తీర వాణిజ్య సాంస్కృతిక జల విజయాల జెండాను, వీరచోళ కళింగ చక్రవర్తులేలిన నేలను, కళింగ ద్వీప సౌభాగ్య ధామాన్ని, సుసంపన్న వారసత్వ సముచ్చయాన్ని, భారతీయ జలనిధి చరిత్రకు సాక్షిని, తూర్పు తీర నౌకా దళాది వ్యవస్థకు కేంద్రాన్ని, విధినిచ్చే విశ్వ నగరాన్ని, విశాఖపట్టణాన్ని. నేడు సగర్వంగా మీ ముందు నిల్చున్న ఈ నేల 5000 సంవత్సరాల నాటి భారతీయ సాగర చరిత్రకు సాక్షి. సో ఫైనల్గా లాస్ట్కి డ్రోన్ షో వేశారు. మన ఇండియన్ నేవీకి సంబంధించిన రిలేటెడ్ ఇమేజెస్ అన్నీ డిస్ప్లే చేశారు స్కైలో. చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్. So finally Navi day అయిపోయింది guys. Thanks for watching the vlog. See you in the next vlog. Bye.